ట్రైన్లో జనరల్ బోగిలో ఒక సీట్ ఖాళీ అయితే ఒక వ్యక్తి పోయి కూకుంటే ఏమైంది, ఇంకో లేడీస్ వచ్చింది. ఆ లేడీస్ వచ్చి ఇది మా చుట్టాలు, మా వాళ్ళది ఇది దిగు లే అన్నది. లేదంటే లేవలే, అట్టనే కూకుంటే ఏమంటావు, నువ్వు ఎట్ట కూకుంటావు, ఏ విధంగా కూకుంటావు, మాది బ్రాహ్మణ్ కూర్చోం, మీ తక్కువ మీరు చెప్తే వినాలే అని అన్నది. ఎవరు ముందలుకుంటే వాళ్ళ సీటు, నీదట్టవుతుంది. నువ్వు ముందలుకుంటే నీ సీటు, నీ చుట్టాలు ఎవరైతే చుట్టాలు అవుతుంది, నువ్వు కూకోలే కాబట్టి నీ సీటు కాదు, నీ కూడా మా సీటు అన్నది అని చెప్పు తీసుకొని కొడతా అంటుంది. కొడతానే తిడుతుంది, గడిది మాట్లాడదు, ఏ మాట తెలియదు. ఇక అసలు మాట్లాడదు, ఆ మాటలు మనకి రావు. అయితే తిట్టిన తర్వాత ఏమైంది, సరే అని వదిలిపెట్టేసిన తర్వాత సీట్ ఇచ్చిన తర్వాత అయిపోవాలిగా, నోరు మూసుకుని నోరు మూసుకోకుండా ఏమైంది, మళ్ళీ వాళ్ళ భార్య కాడ పోయి వాళ్ళ భార్య కూడా భూత పురాణం మొదలుపెట్టింది. తిట్టింది అన్నమాట ఫుల్. ఏమేమి మాట్లాడుతుందో గలీజ్ మాటలు మనకు తెలియదు. అది తిడితే ఏమైంది, ఈ ఈ మనిషికి బీ పెరిగి నా భార్యను తిడతామని కోపం వచ్చి పల్లని 10 దెబ్బలు వేసిండు. తప్పని కొట్టగానే ఇంకా మాట్లాడలేక ఏ సపోర్ట్ చేయట్లేక నోరు మూసుకుని ఉంది. అదే ఫస్ట్ ఆ పని చేస్తే సరిపోగా, అది కూడా మళ్ళీ భార్య వచ్చి ఆపింది, లేకపోతే ఇంకా ఎక్కువ దెబ్బలు పడు. అదే ఏదైనా చేసేంత వరకు చేయాలి, ఎక్కువ చేసేమో దెబ్బలు తిని తల్లి తింటి. ఇప్పుడు ఫరు బాయ్ ఏమో ఉపయోగం ఉందా?